విజయ బేరి మోగించి అందరూ అనుకున్నారు విజయ్ కింగ్ మేకర్ అవుతాడేమో అని, కానీ విజయ్ ఇప్పుడు కింగ్ అవుతున్నాడు. అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో సంచలనాలు నమోదవుతున్నాయి. డిఎంకే అధికారంలోకి వస్తుంది అని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తమిళనాడులో చూస్తే అక్కడ విజయ బేరి మోగించి ఆయన సీఎం కాబోతున్నాడు అంటూ కూడా కొన్ని ట్రెండ్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు 5 రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా పనిచేసింది, వాళ్ళు తమ యొక్క ఓటుని ఏ పార్టీలకి వేయటానికి మొగ్గు చూపారు, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి అనలిస్ట్ విజయ్ నాతో ఉన్నారు. విజయ్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ విజయ్. హాయ్. అంటే మొత్తం 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే కొన్ని సంచలనాలు, అంటే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడుకి సంబంధించి, ముందుగా తమిళనాడుకి సంబంధించి చూస్తే ఎందుకు డిఎంకే అక్కడ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అవినీతి కానీ, ఏదైతే మూడవ ఫ్రంట్గా అవతరించినటువంటి టీవీకే యొక్క ప్లేస్మెంట్ టైం కరెక్ట్ టైంలో రావటం కానీ, వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ విజయ్ ఆ కూటమిలో చేరకుండా తను ఒంటరిగా పోటీ చేయడం కానీ తమిళనాడు ఎలక్షన్స్ని శాసించాయి. అందరూ అనుకున్నారు విజయ్ కింగ్ మేకర్ అవుతాడేమో అని, కానీ విజయ్ ఇప్పుడు కింగ్ అవుతున్నాడు. అవును, ఓకే. నిజంగా చూస్తే డిఎంకే మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసినట్టయితే స్టాలిన్ మళ్ళీ సీఎం కాబోతున్నాడు స్టాలిన్ చెప్పి మాట్లాడారు. ఎందుకు ప్రజలు ఏదైతే డిఎంకే నుంచి టీవీకే వైపు మళ్ళారు అని చెప్పి ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకోవచ్చు? అంటే ఈ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్లో ఎవిడెంట్గా చూస్తే యంగర్ జనరేషన్ మొత్తం కూడా, కొత్తగా ఓటింగ్కి వచ్చిన జనరేషన్ మొత్తం కూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. యూత్ ఓటర్స్ మొత్తం కూడా, ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో జెన్జీ ఓటర్స్, ఈ జెన్జీ ఓటర్స్ మొత్తం కూడా విజయ్ వైపే మొగ్గు చూపించారు. 90% ఓటింగ్ విజయ్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు చూడండి మీరు, ఏవైతే లాస్ట్ ఎలక్షన్లో 72 సీట్లు ఏఐడిఎంకేకి వచ్చినాయో సేమ్ సీట్స్ వచ్చినాయి వాళ్ళకి, సేమ్ నెంబరే ఉంది వాళ్ళకి, 76 అలా ఉంది. విజయ్ కొత్తగా వచ్చిన 105 సీట్లు కూడా డిఎంకే నుంచి డైరెక్ట్గా వచ్చినాయి. ఓకే, అదే విచిత్రం అనమాట తమిళనాడు ఎలక్షన్లో. అందరూ కూడా వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని రాంగ్ అవుతాయి, మళ్ళీ ఇది వస్తుంది అనుకున్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక్క తమిళనాడు విషయంలోనే రాంగ్ అయింది. అవును, అంటే ఒకే ఒక్క సంస్థ యాక్సిస్ మై ఇండియా ఏదైతే ఉందో అదొక్కడే చెప్పింది ఇక్కడ 128 స్థానాలు రాబోతున్నాయి, అక్కడ విజయ్ అధికారంలో 104 నుంచి 120 రాబోతున్నాయి చెప్పారు. కరెక్ట్ గానీ ఇప్పుడు 105 అలా ఉన్నాడు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ దాటకపోవచ్చు విజయ్, 10 to 15 సీట్స్ షార్టేజ్ ఉంటుంది. ఓకే, మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే పరిస్థితి ఏంటి? అన్నా డిఎంకేనా లేకపోతే డిఎంకేనా, ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? అంటే ఎవరి సపోర్ట్ తీసుకున్నా కానీ విజయ్కి ఐడియాలజికల్గా అది మిస్టేక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు విజయ్ ఏం చేయాలంటే, చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో పిఎంకే లాంటివో, అక్కడ ఎవరైతే చిన్న పార్టీలు పోటీ చేశారో అలయన్స్లోంచి, వాళ్ళు బయటకు వచ్చి విజయ్కి సపోర్ట్ చేస్తే తప్ప పెద్ద పార్టీలతోటి విజయ్ అలయన్స్ పెట్టుకొని ముందుకెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దు అని పోటీ చేసినటువంటి విజయ్ వాళ్ళిద్దరిలో ఎవరిని కలుపుకున్నా కానీ అది సైద్ధాంతిక పరంగా తప్పైద్ది వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే దగ్గరగా 106 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అంటే ఇంకా దగ్గరగా 12 కావాలి. 12 అసలు మ్యాజిక్ ఫిగర్కి 118 దాటే అవకాశం ఉందా? లేకపోతే ఈ ట్రెండ్స్ చూస్తుంటే మొత్తం అంటే ఏడిఎంకేకి అంతకుముందు 77 ఉన్నాయి, ఇప్పుడు 71కి వచ్చింది, 72 ఉన్నాయి ఇవాళ ట్రెండ్స్. ఇప్పుడు ట్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఒకవేళ ఇంకా ఏడిఎంకేకి తగ్గి దాంతోపాటు ఏమైనా టీవీకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే అవకాశం లేదని మనం చెప్పలేము, రావచ్చు. కాకపోతే ఏంటంటే అంచనా ఏంటంటే అరౌండ్ 105 నుంచి 110 మధ్యలో టీవీకి ఆగిపోద్ది. అంటే ఒకటి మాత్రం మనం చూడవచ్చు, ఎందుకంటే బీజేపీ అక్కడ చెప్తూనే ఉంది డిఎంకే ఇంత తక్కువ సీట్లు రావడానికి హిందూ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో వాళ్ళకి పడలేదని మనం భావించవచ్చా? ఖచ్చితంగా. వాళ్ళు ఏదైతే భీష్మించు కూర్చున్నారో, కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తే దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలి అని మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ ఇద్దరు భీష్మించుకొని కూర్చున్నారు. కేంద్రం ఏం చెప్తే అది మనం వినకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగానే ఉండాలి, అది మంచి మాట అయినా సరే మనం వినకూడదు. ఓకే,
ఆ పరిస్థితి వల్లే ఇవాళ ఇలాంటి పరిస్థితి డిఎంకేకి వచ్చింది అని వచ్చింది. చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ మనం చూస్తే వెస్ట్ బెంగాల్. అస్సలు వెస్ట్ బెంగాల్‌లో చాలా చెప్పింది. దీదీ నిన్న ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ తన యొక్క అధికారిక కార్యాలయాన్ని వదిలిపెట్టి ఆవిడ బయటకొచ్చేసారు. అంటే ముందుగానే ఆవిడకి తెలిసిన పరిస్థితి ఉందా? ట్రెండ్స్ ఏం చెప్తారు? ఆర్కే మీరు చూస్తే నేను సెకండ్ పోలింగ్ హ్మ్. సెకండ్ ఫేజ్ పోలింగ్ రోజు చెప్పేశాను. హ్మ్. మమతా స్టేట్మెంటే హ్మ్. ఏదో ఆఖరి తేడాగా రాగం, ఉంది. చివరి రాగం పాడేసింది ఇంకా. హ్మ్. ఎందుకు మాకు సెంట్రల్ ఫోర్స్ సహకరించలేదు, హ్మ్. మమ్మల్ని కొడుతున్నారు, మా ఓటింగ్ జరగనివ్వట్లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే రీజన్స్ ముందు నుంచి ఎత్తుక్కోవటం. ఓకే. అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ప్యూర్ సినిమా అనమాట. హ్మ్. అంటే అందరూ కూడా ఈ టర్న్ కూడా దీదీ వస్తుంది, బీజేపీ రాకూడదు వెస్ట్ బెంగాల్ అనుకున్నారు. కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు మాత్రం బీజేపీ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ముస్లిం అపీజ్మెంట్ ఏదైతే ఉందో అది హ్మ్. వెస్ట్ బెంగాల్ ఓటర్స్లో ఒక బలమైనటువంటి వ్యతిరేక భావాన్ని తీసుకొచ్చింది. హ్మ్. ఏదైతే వలసదారులు వస్తున్నారో బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని నిలువరించకపోగా హ్మ్. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వటము, హ్మ్. వాళ్ళని ఓటు బ్యాంకుగా చూడటం మమతా బెనర్జీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం. ఓకే. ఇంకొకటి కూడా చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్ పేరుతో 91 లక్షల ఓట్లను తీసేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఏదైతే ఆ ఓట్లు ఏదైతే ఉన్నాయో తీసేసిన ఓట్లతోనే బీజేపీ గెలిచింది. వాళ్ళు ఓడిపోయారు అనుకోవచ్చా? లేదు, ఆ తీసేసిన ఓట్లతోనే గత 2 సార్లుగా మమతా బెనర్జీ గెలుస్తుంది అనుకోవచ్చుగా. హ్మ్. ఓకే. ఇవాళ పరిస్థితి ఏంటంటే భవానీపూర్లో కూడా మమతా బెనర్జీ వెనకంజలో వెనకబడి ఉంది. ఉమ్. అంటే పరిస్థితి మమతా బెనర్జీ ఓన్ చరిష్మాకు కూడా ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో చూడండి. అంటే అక్కడ ఆవిడ అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో రాజీనామా చేపిచ్చి మరీ నేను అక్కడ గెలుస్తానని చెప్పి భువనపూర్ వెళ్ళిన పరిస్థితి. ఉమ్. 2 చోట్ల కూడా మమత వెనకంజలో ఉండటం అనేది నిజంగా టోటల్‌గా బెంగాల్ ప్రజలు మమత ఇంక చాలు 3 సార్లు అయిపోయింది అని చెప్పి వాళ్ళు భీష్మించుకొని ఓటింగ్‌కెళ్లారు అనుకోవచ్చుగా? అంతే. ఆ! సువేందు అధికారి కూడా డి అంటే డి అనే స్థాయిలో పోటీ పడ్డాడు. హ్మ్. మమతా బెనర్జీ భవానీపూర్ వస్తే నేను కూడా అక్కడ పోటీ చేస్తాను, చేస్తానన్నాడు. 1-on-1 ఫైట్ లాగా తీసుకున్నాడు. హ్మ్. అతను అంటే ఒక సీనియర్ లీడర్ ఆ వర్గానికి, అవును. ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో హ్మ్. చాలా తెలివిగా బీజేపీ ముందు నుంచి అతను ప్రమోట్ చేసింది. హ్మ్. అతను ఈసారి తన బలాన్ని, సత్తాని నిరూపించుకున్నాడు. అంటే బీజేపీ క్యాండిడేట్‌గా సీఎం క్యాండిడేట్‌గా సువేందు అధికారి అన్నారు. తర్వాత దిలీప్ ఘోష్ ఎవరో చెప్తున్నారు. అంటే అవును. ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది బీజేపీ అంటే ఏం చెప్పొచ్చు? అంటే అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో అవి సువేందు అధికారి వైపు మొగ్గు చూపొచ్చని నేను అనుకుంటున్నాను. సువేందు అధికారి. ఓకే. మొత్తంగా చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్‌లో మొదటిసారిగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అంటే మొదటిసారిగా అంటే ఎప్పటి నుంచో కల అక్కడ బీజేపీ, ఎందుకంటే 3 సార్లు కూడా టీఎంసీ వచ్చిన పరిస్థితి. అంటే ఓటమి నుంచి దీది ఏం నేర్చుకోవాల్సింది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే ఎంత వ్యతిరేకత లేకపోతే దీదీ మీద హ్మ్. పల్లెల్లో, రూరల్ ఏరియాస్లో ఎవరైతే లెఫ్ట్ ఓటింగ్ ఉందో హ్మ్. ఆ ఓటర్స్ కూడా బీజేపీకి ఓటింగ్ చేయించారు. హ్మ్. చూడండి. ఉమ్. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఉప్పు నిప్పులాగా ఉండే బీజేపీ లెఫ్ట్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకరికొకరు సహకరించుకున్నారు గ్రౌండ్ లెవెల్లో. అంటే సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలు రెండు కూడా. ఉన్నప్పటికీ కూడా హ్మ్. సహకరించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి. ఓకే. ఓకే. మొత్తంగా చూసినట్టయితే అక్కడ ఇంకొకటి ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు మనం చూసుకున్నట్టయితే 35 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన లెఫ్ట్ పార్టీలకి 3 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాబోతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు. ఎలా చూడొచ్చు అక్కడ? ఒక్కసారి హ్మ్. షిఫ్ట్ వచ్చిందనుకోండి, అది ఇంకా ఎవరు ఏం చేయలేరు, ఎంత ప్రాకులాడినా ఏం జరగదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇంకా వచ్చే అవకాశమే లేదు కదా. అలాంటి పరిస్థితే తమిళనాడులో అయినా వెస్ట్ బెంగాల్లో అయినా కాంగ్రెస్ సిచ్యువేషన్ అదే. ఒకసారి మనం చూసినట్టయితే మిగతా 2 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఒక పుదుచ్చేరి అవ్వచ్చు, లేకపోతే కేరళం, అస్సాము. మూడు ఒకసారి states. వాటిని మనం చూసుకున్నట్టయితే అస్సాం గురించి ఏం చెప్తారు? అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎవరైతే ఉన్నారో అతను దాని మీద, ఆ స్టేట్ మీద, ఆ రాజకీయాల మీద, అక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్స్ మీద గ్రిప్ సాధించాడని చెప్పొచ్చు. అస్సాంలో అయితే
అక్కడ కూడా వలస ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏరిపారేయటంలో హిమంత బిశ్వ శర్మ సక్సెస్ అయ్యాడు. ఓకే, అస్సాంకి సంబంధించి అందుకే హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు, స్టూపెండస్ మెజారిటీ. ఓకే, దాంతో పాటుగా మనం చూస్తే కేరళలో కూడా మనం చూస్తే ఒక రకంగా అక్కడ లెఫ్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నాయో అక్కడ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. అక్కడ ఎలాంటి ఫ్యాక్టర్స్ మనకి ఇప్పుడు చూపించాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అంటే బీజేపీ కూడా కలిసింది, మేము తిరువనంతపురం గెలిచాము అక్కడ డెఫినెట్లీ మేము కూడా వస్తామని చెప్పడం, అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు కదా నంబర్స్లో. ఖాతా ఓపెన్ చేస్తారు బీజేపీ వాళ్ళు, అంతేగాని పెద్ద ప్రభావం ఏమి చూపించరు. కాంగ్రెస్ పార్టీ కేరళం ఎలక్షన్స్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అందరూ వెళ్ళారు, మన ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఎక్స్టెన్సివ్గా 10 రోజుల పాటు అక్కడే కూర్చొని సిచ్యువేషన్ మానిటర్ చేస్తూ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు హోప్ ఉన్నది కేరళ ఒకటే, ఎందుకంటే మిగతా స్టేట్లో వాళ్ళు ఎక్కడ హోప్ లేదు. అక్కడ డిఎంకేతో కలిసి అక్కడ హోప్ ఉందనుకున్నారు కానీ అది అసలు డిఎంకే ఎందుకని ఇలా అయిపోయిందో తెలియదు. కేరళంలో మాత్రం 10 years ఆఫ్ పినరయ్ విజయన్ పాలనలో ఆయన కూడా నిన్నే అఫీషియల్ ఆఫీస్ ఎప్పుడైతే ఖాళీ చేశాడో అప్పుడే ఎర్లీ ట్రెండ్ మనం ఎలక్షన్ కౌంటింగ్ ముందే అర్థం చేసుకోవచ్చు. ఓకే, పుదుచ్చేరి మనం చూసుకున్నట్టు అక్కడ కూడా ఎన్డీఏ కూటమి తన యొక్క ప్రభావాన్ని చూపించింది, అది ఊహించిందే. ఎన్డీఏ కూటమి ముందు నుంచి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అదే ప్రిడిక్ట్ చేసి ఏఎన్ఆర్సీ తోటి ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, రంగస్వామి మళ్ళీ సీఎం అవుతారని ఊహించిందే. అక్కడ యానాంలో మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారు గెలిచారు అక్కడ. ఓకే, టోటల్గా మనం చూసుకున్నట్టయితే 2029కి సంబంధించి మనం ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ మనం ఒకసారి చూసినట్టయితే విజయ్ అన్నిట్లో కూడా బీజేపీ లాభపడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా వెస్ట్ బెంగాల్లో మొదటిసారి గెలుస్తుంది, ఇక్కడ చూస్తే అన్నాడీఎంకేతో కలిసి తమిళనాడులో సెకండ్ ప్లేస్లో ఉంది, పుదుచ్చేరి గెలిచింది, దాంతోపాటు అస్సాం గెలిచిన పరిస్థితి. 2029కి సంబంధించి డిఎంకే ఏదిగా బూచిగా చూపించిన అంటే డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లుకు సంబంధించినవి కూడా దాని తర్వాత ఈ ఎలక్షన్ జరిగినాయి. దీని ప్రభావాన్ని ఏదైతే ఉందో బీజేపీ చేసిన దానికి ప్రజల మద్దతు లభించింది అని అనుకోవచ్చా? యాక్చువల్గా 2024 ఎలక్షన్స్ బీజేపీకి ఒక వార్నింగ్ బెల్ లాంటి. వాళ్ళు ఫుల్ మెజారిటీ నుంచి అంటే ఎక్స్ట్రీమ్ మెజారిటీ నుంచి 240 సీట్స్ పడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ వ్యవస్థాగతమైనటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు అన్నట్టు సెమీఫైనల్స్ అనుకోవచ్చు, సెమీఫైనల్స్ని వీటిని గ్యారంటీగా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ తనకున్నటువంటి సామదాన భేద దండోపాయాలన్నింటినీ వాడేసింది. లాస్ట్ మినిట్ దాకా విజయ్ని కలుపుకోవాలని తమిళనాడులో కూడా ట్రై చేసింది. అది కూడా జరుగుంటే మొత్తం బీజేపీ ఒక్క కేరళ తప్పితే మిగతా అన్ని స్వీప్ చేసినట్లే లెక్క. అయితే బలపడింది అని చెప్పొచ్చు. బీజేపీ 2029ని దృష్టిలో పెట్టుకొని 2024లో జరిగినటువంటి సెట్ బ్యాక్ని ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకోవటానికి తన శాయశక్తులా కూడా కృషి చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్త కనిపించింది. ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి పార్టీ ప్రెసిడెంట్ దాకా, ప్రైమ్ మినిస్టర్ దాకా, హోమ్ మినిస్టర్ దాకా ప్రతి ఒక్కడు కూడా కష్టపడ్డారు. అదైతే రిజల్ట్లో కనిపించింది. ఓకే, టోటల్గా చూస్తే 2029 ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ మరోసారి గెలవటానికి ముందుకు వస్తున్న పరిస్థితి. దాంతోపాటుగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళిన పరిస్థితి. టోటల్గా చూస్తే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో నిజంగా బీజేపీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో గెలిచింది, దాంతోపాటుగా చూస్తే అస్సాంని గెలుచుకుంది, పుదుచ్చేరి గెలుచుకుంది. ఒక్కటి వాళ్ళకి ఏదన్నా చిన్న అసంతృప్తి ఉందంటే కేరళ, దాంతోపాటుగా తమిళనాడులో చూసుకున్నట్టయితే అన్నా డిఎంకేతో కలిసి 2వ ప్లేస్లో ఉంది. టోటల్గా 29 ఎలక్షన్స్ అంటే డిఎంకే చెప్పింది డీలిమిటేషన్, దాంతోపాటుగా మహిళా బిల్లుకు సంబంధించి బీజేపీ వ్యతిరేక విధానాలని మేము సెంట్రల్లో మేము దానికి సంబంధించి మేము ఎండగడతామని చెప్పి మాట్లాడిన పరిస్థితి. కానీ హిందూ వ్యతిరేక ఓట్ల వల్ల డిఎంకే అక్కడ తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది, 3rd ప్లేస్కి పరిమితం అయ్యింది. టోటల్గా చూస్తే బీజేపీ పుంజుకుంది. 2029లో
మరొక్కసారి తన యొక్క ప్రభావాన్ని చూపించే దిశగా బీజేపీ దూసుకెళ్తుంది అనేది చెప్పొచ్చు.